5 నిమిషాల నిన్న మీ అందరి సాక్షిగా నైమ్నగర్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు, మీరే సాక్ష్యం దానికి. 11 గంటలకు వాళ్ళది ప్రెస్ మీట్ అంటే నేను 12 గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది. 12:30కి పోయినాం, 12కి అని చెప్పి 12 అని చెప్పి 12:30కు పోయినాం. అయినా ఆడ పోకుండా ఉంటే 2 వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే, ఆఫీస్ కాడ వదిలిపెడతాను తీసుకపోతే, సూర్యకాంతం అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నటించటం. ఎంత చక్కగా నటిస్తారంటే, నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ్ భాస్కర్ గారు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు ఇంకా న్యూస్ రీల్ కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటావు రోడ్డు మీద పడి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది. ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది, తొందర ఏమున్నది, ఓపిక పడుతున్నాను నేను. నువ్వేదో నేను తిత్తా గోడ దాచిన తుపాకీని ఇలా పాకినాడు ఒక చెప్తున్నావు. నువ్వు ఏది కాదు నీతోటి. నీకు టికెట్ ఇత్తడో లేదని 10 మందిని ఎంబడి పెట్టుకొని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడవుతాడా? గూండాయిజం రౌడీజం చేస్తానమాట. గూండాయిజం రౌడీజం దేనంటారు తెలుసా నీకు? తోట పవన్ని ఎంబడి రోడ్డు మీద కొట్టి పారేసి పోతే చావు బతుకులలో బతికిండు, దాన్ని గుండాయిజం అంటారు. వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు. వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళాల నిన్ను? నీకోసం ట్వింట్ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న. ఆయన మాట్లాడిన మాటలు వింటారా? ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిండు కదా, దాన్ని గుండాయిజం అంటారు, రౌడీయిజం అంటారు. నీవు నీ కుటుంబం చేసిన కబ్జాలు, నాలాలు, కుంటలు, చెరువులు ఏది దొరికితే సర్వనాశనం చేసి తిన్నారు చూస్తావు దొంగల తిరిగా, దాన్ని రౌడీయిజం గుండాయిజం అంటారు. ఏదో సొక్కం పూస తిరిగా నువ్వు నటించినట్టు నటిస్తే అందుకే ఇంతకుముందు కూడా చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తా అని. నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు, రాగానే మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది. నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంప్ట్ చేసి ఏదో అరెస్ట్ చేయాలి, 2 ఫోటోలు వేసుకోవాలి, మమ్మల్ని అరెస్ట్ చేసిరు అణచివేస్తాను అని. పిచ్చోడా, మమ్మల్ని 1000 సార్లు ఇంటి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు. మేము అదే చేయాలంటే నువ్వు నైమ్నగర్ దాకా వద్దువా? నైమ్నగర్ కాదు కదా, నీ ఇంట్లోకి వెళ్ళి గల్లీ ఒక అడుగు వేయలేకపోదు. మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టినాం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇది వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని. మీరు చేసిన దాన్ని గుండాయిజం రౌడీజం అంటారు. ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిరు చూడలేదా?
ఆయనే కదా మొత్తుకున్నది. ఆయన వీడియో ఇంకా ఉన్నది, వీడియోలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళ దగ్గరన్నా, ఏ గూగుల్లో కొట్టినా వస్తాయి 100 ఆయన మాట్లాడిన మాటలు. ఇవాళ ఆయన ట్వీట్ చేస్తాడు, ఆయన ఇవాళ అప్పుడే మంచోడు అయిపోయినట వినయ్. అసలు సిగ్గనిపించట్లేదు నయం నడిపించి మేము కట్టినామని చెప్పుకోవటానికి. పోయిస్తున్న పబ్లిక్ని నేను ఆ రోజు రండిన నాయన కూర్చుందాం, మాట్లాడదాం, ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హారతిస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పోయేటప్పుడు 100 మందిని అడిగిన మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన. అసలు దాని గురించి డిస్కస్ చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు. బ్రిడ్జ్ నేను కట్టింది, నేను కట్టి అని చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇదివరకు ఒకసారి అనేది స్థాయిని మాట్లాడతాను. అందుకే నీ స్థాయిని నీ స్థాయిని నువ్వు మా పార్టీకి రాజులో కార్పొరేట్ టికెట్ అదో ఇదో చూస్తా, నీకు కూడా నీకు ఎక్కడ ఏది ఇయర్ నీ దుకాణం బంద్ అయింది, దాన్ని ఓన్ మొత్తుకున్నంత మాత్రాన్ని నీకు ఏదో చేస్తారని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అది ఏ ఖైదం పట్టుకొని తిరుగుతాను, ఆధారాలు చూపించమన్నాం కదా. ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించినా, నేను ఫోటోలు ఆధారాలు చూపించినా, ఇవాళ ప్రెస్ మీట్కి కూడా 100 ఆధారాలు పట్టుకొచ్చాను నీ మీద. ఇంకా దానికి పెద్దమ్మగడ్డ గురించి మాట్లాడుతున్నాడు. 48 గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు. 12 గంటలు తిరగక ముందుకు మీడియా ముందుకు వచ్చిన. నేను 3 రోజుల కింద ఇస్తే నువ్వు నైమ్నార్ రాలే. నేను పెద్దమ్మగడ్డ దాని గురించి 48 గంటలు ఇస్తానా, 2 రోజులు సమయం ఇస్తానా అన్నావు. 12 గంటలలో వచ్చిన మీడియా ముందుకు. నీవు 15ల ఇవి చార్జ్ షీట్లు, ఇవి 2015ల పెద్దమ్మగడ్డ వాళ్ళ మీద, దళితుల మీద 15ల నీ గవర్నమెంట్లో పెట్టిన చార్జ్ షీట్. ఇది 18లో పెట్టిన చార్జ్ షీట్, పేర్లతో సహా. ఇది కోర్టుకు సంబంధించింది. SC ST యాక్ట్ కేసు పెట్టమంటే పెట్టకపోగా వీళ్ళ మీద పెట్టించి, నాన్ బెయిలబుల్ యాక్ట్ పెట్టించి, వాళ్ళ అవతలోళ్ళు ఎవరైతే ఉన్నారో నా ల్యాండ్ అని చెప్పుకునేటోళ్ళు, వాళ్ళకున్న అడ్వకేట్, ఒక అడ్వకేట్ నాడు, ఆయనకు పీపీ ఇప్పించిన ఘనత నీది. పెద్దమ్మగడ్డ అనేది 5,000 మంది ఓటర్లు ఉంటారు తెలంగాణ. ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో అతిపెద్ద అడ్డా అది దళితులది. వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇవాళ SC ST యాక్ట్ పెట్టియాలి, 24 గంటలు సమయం ఇస్తాను నాకు చెప్తానికి నీకు సిగ్గనిపించట్లే. ఇంకో మాట అన్నాడు. విచిత్రం ఏంటంటే, నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించిన. అలే బబ్లు, నువ్వు పెద్దమ్మగడ్డలు కట్టించుడు వదిలిపెట్టు. నీ ఒడ్డ పిల్లని శ్మశాన వాటిగా కట్టియలేదని చెప్పి ఊరోళ్ళు అంటే ₹1 కోటి నేను తీసుకుపోయి కట్టించిన. అక్కడ ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్నది. అక్కడ మోడర్న్గా నువ్వు ఈ పెద్దమ్మగడ్డలు కట్టించిన కొత్తగా చెప్తున్నావేంది? అసలు నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడదో తెలుసా నీకు? నన్ను అడిగినవి మొన్న. ఆ కాంపౌండ్ వాళ్ళు గులగొట్టింది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఈయన కట్టించిండట వెస్ట్ క్యాంప్ ఎమ్మెల్యే. అంటే చెప్తే నమ్మటానికి కూడా ప్రజలు నమ్ముతారా నమ్మరా అని ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడటం. ఆడగట్టించిన అని చెప్తాడు ఈయన. అసలు ఆ రోడ్ అవతల కంప్లీట్ ఈస్ట్ ఉంటుంది. ఆడగట్టించిన అని చెప్తాడు ముందు కూడా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మగడ్డ వాసులు, దళితులు ఇంటికి 500, 1000, 2000 వేసుకొని ఆడ కాంపౌండ్ కట్టుకున్నారు ముందు సైడ్. మున్సిపల్ ఫండ్ పెట్టి అప్పుడున్న కార్పొరేటర్ బోర్డ అక్కడ కట్టించిండు ఆయన. రూపాయి పైసా పెట్టలేదు, రూపాయి కాదు పైసా పెట్టలేదు. నేను కట్టించిన అని చెప్పుకుంటున్నాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే,
దళితులందరూ కాంగ్రెస్ కోటేస్తారు, కాంగ్రెస్కు ఇది ఉంటారని చెప్పి అక్కడ మేమిచ్చిన ఇండ్లు ఏది ఇందిరమ్మ ఇండ్లు తప్ప నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కటిదా చూపించు సన్యాసి, ఒక్క ఇల్లు. మేము ఇచ్చినవి తప్ప నువ్వు ఇచ్చినవి లేవు. ఫోన్ ఏం చేసావు తెలుసా? నువ్వు 4 ముక్కలు చేసినావు పెద్దమ్మ గడ్డని. ఒక్క దిక్కు పడితే డివిజన్లో ఆడ కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పడతాయి అని చెప్పి 4 ముక్కలు చేసినావు పెద్దమ్మ గడ్డని, షాయంపేటని. ఒక్క షాయంపేట 4 కార్పొరేటర్ల ముక్కలు ఉంటాయి. ఇది నీ సంస్కృతి. ఇక నీ చరిత్ర నన్ను మాట్లాడమని అంటున్నాడు. నీ చరిత్ర అతిహీని భయంకరమైన చరిత్ర అంటాను. నీ చరిత్ర చెప్పనారా నాయన? నా చరిత్ర చెప్పు. నువ్వు అన్నావు, సంతోషం, స్వాగతిస్తాను. చెప్పు నా చరిత్ర. తెలిసిన పుస్తకం తిరుగుంటారా నాయన? నీదే. నా చరిత్ర నీ కంపెనీ అయితే గాడిదని గుర్రని పక్కన పెట్టినట్టు ఉంటుంది. సొంత అన్న చనిపోతే వదినకు సీట్ ఇస్తే వదిన ముందు దండం పెట్టుకుంటూ పోతా అంటే వెనుక ఓట్లు వేయొద్దు అనుకుంటే చెప్పుకుంటూ తిరిగి ఓడగొట్టిన చరిత్ర నీదే. ఇయాటి వరకు నువ్వు మీ అన్న పేరు మీద చెప్పి బతికినావు. నువ్వు మీ అన్న పేరు సింపతితోటి బస్ స్టాండ్, కాజీపేట బస్ స్టాండ్ అని రైల్వే స్టేషన్ ఉద్యమాలు చేసిన ఒక్క పేరు పెట్టి గెలిచి ఇవాళ ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినావు. నువ్వు చక్కగుంటే నీ అన్న కొడుకు ఎందుకు బయటికి పోయిండు? నీ చరిత్ర గురించి చెప్తున్నావా? ఇవాళ ఒక్క విగ్రహం పెట్టినావా మీ అన్న దగ్గరనన్నా? బీసీలో ఉంది, ఎస్సీలో అని చెప్పి మాట్లాడుతున్నావు. నా దగ్గర కూర్చున్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు చూపియండి. నీ దెంబటి ఉన్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు నేను చూపిస్తా. నీ బినామీల దుకాణాలంతా రెడ్ల దుకాణం ఎట్లా పెట్టా నేను చూపిస్తా. నేను కులం మతం అన్నిటికీ అతీతంగా ఇయ్యాల కూర్చున్నామని చెప్పటం కాదు. నేను మొదటికెళ్ళి కూడా చెప్తున్నా, ఏ రోజు కానీ నా దగ్గర అన్ని కులాలు ఉంటాయి. నీ దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నది ఒకటే ఒక కులం. ఏంటి చెప్పనా? అది దోపిడి కులం, కబ్జాల కులం. హనుమకొండ మునిగిపోయటానికి నీవు నీ కుటుంబమే కారణము. దాన్ని సరిదిద్దితే నువ్వేదో చేసినావు అని చెప్పి ఆ ఖైదాలు ఏమున్నదంటే ఏముండదు. ఆ అసెంబ్లీలో కూడా కౌశిక్ రెడ్డి అనుంటాడు, ఏళ్ళు మాట్లాడండి ఏంటి సార్, ఒకసారి మాట్లాడితే ఏం మాట్లాడదు నేను మాట్లాడి కూర్చుంటాడు. ఆ ఖైదం పట్టుకొని తిరుగుతాడు. ఆ ఖైదం ఏదో ప్రెస్కు సర్క్యులేట్ నేను చేసినట్టు చేయండి. అసలు ఇంతమంది ఆశ్చర్యం ఏంటంటే, ఇంతమంది కళ్ళెదురుగా కట్టిన గోడలు స్లాబ్ తప్ప ఏం లేకుండా సలాకలు బయటికి వెళ్ళిన దాన్ని మొత్తం రూపొందించి మేము కట్టుకొని ఇది చేస్తే సెల్ఫీలు దిగి నేనే మొత్తం కట్టినా అని చెప్తాం. మేమైనా పిల్లలు పోసారు, జాగ పోసారు, స్లాబ్ వేసారు, మిగతాది మొత్తం మేము కంప్లీట్ చేస్తా అని చెప్తాను. నువ్వు అది కూడా ధరిస్తలేదే. మేము కంప్లీట్ చేసి 45 కోట్ల రూపాయలు చెక్కు పట్టుకొచ్చి మొత్తం కంప్లీట్ చేసి దాన్ని కూడా నీ ధైర్యం చాలతలేదే చేసింది చెప్తానికి. నయం నగర్ బిజు మీ అందరి సాక్షిగా అక్కడ ఉండి కలెక్టర్ గారు, పట్నాయక్ గారు మేము కలిసి కొబ్బరికాయ కొట్టి కూల కొట్టి స్టార్ట్ చేసేది మేము ప్రపోజల్ పెట్టినాం, మేము తయారు చేసినాం అని అంటే ఎస్ నువ్వు ప్రపోజల్ పెట్టినావు. ఎందుకు కట్టలే? నిన్న కూడా చెప్పినది. నువ్వు కట్టకపోయటానికి అయితే కమిషన్ కారణం, లేకపోతే డబ్బులు లేకపోవడం. డబ్బులన్నీ అయిపోయి మొత్తం వాపసు పోతుంటే ముఖ్యమంత్రి గారితో చెప్పించి నీ తీరుగా ల్యాబ్స్ అయితే అంటే కూడా చూసుకుని కూర్చున్న ఎమ్మెల్యే దద్దమ్మలంటే ఎమ్మెల్యేని చరిత్రలో చూడలే నేను. రంగారావు గారు, ధర్మారావు గారు, అంత మంచి పేరు మళ్ళీ నేనోటితో తీసి వాటిని అపవిత్రం చేస్తాను. మేము వాళ్ళ తిరిగి కూర్చుంటే వాళ్ళు మంచిగా సౌమ్యులు, కొన్ని పాప వాడు పోతాడే అనుకుంటూ చూస్తుంటే వాళ్ళు మేము అందరిని వదిలిపెడతాను అనుకుంటానవేమో. ఏదో తుపాకీ తాకిచ్చిన, ఏదో గోడకు తాకిచ్చిన తుపాకీ లాంటివని ఇగదిత్తాగా అంటాను. నేను ఇక తీయలే, దాని గురించి ఆలోచించలే. నేను తీస్తే నేను అదే పని నువ్వు అన్న పని చేస్తే ఎవరిక్కడ అందరు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు బిడ్డ. మీరు అనుకుంటారు గూండాయిజం, రౌడీయిజం ఈ అన్నిటికీ మార్కు మీరని తెలుసు, అందరికీ తెలుసు. మేము అట్లాంటి ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. నీ తీరుగా మర్డర్ కేసులు పెట్టలే మా మీద, మరి ప్రతిపక్షాల మీద ఎక్కడ పెట్టలే. వాళ్ళ మనుషుల మీద కేసులు పెడతానమాట, వాళ్ళ మీద దాడులు చేస్తానమాట, చిలాపలకలు అరే నీ అమ్మ మాట్లాడతాను కూడా చూస్తే నిజమే అనుకుంటాడు. అది ఒక్కటి చూపియండి ఎక్కడనో.
ఒకటే రెండోది అడగా. నేను మీకు నైమ్నర్ బ్రిడ్జ్ మీద కూడా నేను అడిగిన, ఒక్కరితోటి అనిపి రాజీనామా చేస్తా అన్న. నేను ఒక్కరితోటే, రెండో వ్యక్తిని అడగలే. చాతగాని దద్దమ్మలు తిరిగా వచ్చిరాని మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి వచ్చిరాని మాట్లాడితే అన్నీ అయిపోతాయి అనుకొని మళ్ళీ చేతులు దుట్టుకొని పోతే ఇదా సరే, నువ్వు అన్న మాటలలో నాకు కూడా కొద్దిగా సంతోషం అనిపించింది. ఏదో మేధావివి ఏక స్థాయిలతో మాట్లాడని చెప్పి మాట్లాడిన నీవు ఒకటే రోజు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినావు. సంవత్సరంలో పట్టే బస్సు ఎక్కి తిరిగినా అని చెప్తాను, పోలీస్ బస్సు. అంత పెద్ద లీడర్ అని నువ్వే చెప్తున్నావు. స్థాయిగానో పట్టుకొచ్చి ఇంత పెద్ద లీడర్ని చేసినా. ఇదా నీ చరిత్ర? నీ సంఘానికి ఇంకొకటి చూడండి. ఈయనట ఇక్కడ వలగొట్టినట మెడ్రాస్ పోయి బీసీలది అది ఐక్యత దాని గురించి చేసిన అని మాట్లాడుతాడు. ఇక్కడ ఉన్న సాంబయ్య, నీ ఎంబటి ఉన్న సాంబయ్య జెడ్పీసీని అనగదొక్కి కథం చేస్తే వెళ్ళిపోయింది ఆయన కాదా? ఇక్కడ ఉన్న పుప్పల ప్రభాకర్ అనగదొక్కింది కాదా? బీసీలను ఒక్కరిని ఎదగనిచ్చిన ఒకరి పేరు చెప్పు నాకు. ఒక్కరిని ఎదగనియలేను. ముసుగు బీసీలని అని వేసుకొని తిరుగుతావు. ఇవాళ మేము ఒరిజినల్ బీసీలం కానీ, ఒరిజినల్ కుల మతాలకు అతీతంగా కానీ సర్వ మతాలను కలుపుకొని పోయే ఏకైక విధం మేము ఇక్కడ. నువ్వెక్కడున్నావు? నువ్వు దుకాణం దుకాణం పెట్టి నడిపే దుకాణాన్ని. ఇవాళ మెడ్రాస్ పోయినా బీసీ దాని గురించి ఏదో లెక్కల గురించి స్టాటిస్టిక్స్ దాని గురించి అని చెప్పి ఏదో పోయినా అని చెప్తాను. ఆస్ట్రేలియాను అమెరికా పోయి డబ్బులు దోసుకుంటానికి డబ్బులు దాచుకుంటానికి పోయినా అన్నావు కదా. అమెరికా ఆట వాళ్ళ ఇన్విటేషన్ ఇది. ప్రింట్అవుట్ తీయించిన గూగుల్లోకి వెళ్ళి. ఇప్పటికీ వారం రోజులు నేను పోయింది. ఆస్ట్రేలియా పోయింది అన్నారు. ఎస్, 10 years సెలబ్రేషన్స్కు తెలంగాణ ఫామ్ అయిన దాని మీద ప్రతి సంవత్సరం కవితనో లేకపోతే హరీష్ రావునో లేకపోతే వీళ్ళనో పిలిచేది. ఈసారి నన్ను ఎందుకు పిలిచింది తెలుసా? ఇలా నీ బాధితులు, నీ కబ్జాలు పెట్టిన వీళ్ళందరూ కలిసి నీ బలుపు మదం అనగాలని చెప్పి నన్ను పిలిచారు. వీళ్ళు ఎవరు తెలుసా పిలిచింది? కోరబోయిన విజయ్. ఎవరు? నీ మాజీ అనుచరుడే కాదు, మన ఇంకో సంస్థ అనుబంధ సంఘం ఇది కవిత వారితో ఉండే కదా, జాగృతి అధ్యక్షుడు కోరబోయిన విజయ్, నీ శిష్యుడు ఈ వడ్డపల్లి. ఇలా మీ అందరూ మీ మాట చెప్తే ఉంచుతారు వాళ్ళు అక్కడ. 10 year తెలంగాణ సెలబ్రేషన్కి ఎవరు పిలవాలి? టీఆర్ఎస్ వాళ్ళని పిలిచేది. ఫస్ట్ టైం నన్ను పిలిస్తే నేను నా కుటుంబంతో నేను పోయినా. ఇవన్నీ కూడా ఆఖరి జవాబులు. ఆయన మీద మాట్లాడేది కూడా ఈ ఆఖరి. ఇంతకంటే నేను ప్రతిసారి నేను అన్ని ఎవిడెన్స్లు పట్టుకొచ్చి ఈ దిగజారిన గురించి నేను మాట్లాడి ఇట్లాంటి ఎవిడెన్స్లు పట్టుకురావడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక అందుకే ఫైనల్గా అన్నీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెట్టిన. గతంలో ఈ ఫోటోలు పెద్దమ్మగడ్డ మీద దాడి చేస్తే, శ్మశాన వాటికలు అన్ని కూలగొడితే, ఇప్పుడే కొత్త కూలగొడితే నేను పోయినా, అక్కడ కూలగొట్టిన 10 నిమిషాలలో నేను పోయినా, ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మగడ్డకే కూలగొట్టిన కాడికి వెళ్ళి నేను వద్దనుకొని పోయినా ఇలా అధికార పక్షం పోవాలి, నేను పోయి ఏం చేస్తా, వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే తీసుకుపో అని చెప్పినట్టు నేను కూర్చొని నాకు వాళ్ళకు ఆ మాటలు చూడండి. ఫోటోలు ఇవి నీ హాయంలా 15లా 18లా కూలగొట్టిన ఫోటోలు. ఏం బీకినావు అప్పుడు? ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టించినావు, ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చూపించిన. మరి నేను పోయి ఏం చేసినా? కూలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించుకొచ్చిన నేను. నీకు నాకు తేడా అది. నీ తిరిగా మాయ మాటలు, బోకర్ మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయలే. ఉద్యమకారుడు అని చెప్పి అప్పుడు ఆ శవాల మీద పేలాలేరు కదా, కోట్ల రూపాయలు దుండుకొని కబ్జాలకు మారుపేరు. ఇలా హనుమకొండ, వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జాకోరు, గుండాయిజం, రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారు, అది వినయ్ భాస్కర్ అని చెప్పి. నువ్వు నా చరిత్ర గురించి మాట్లాడుతా అంటున్నావు కదా, నీకు ఒక్కటి ఫైనల్గా చెప్తాను. నేను ఈ సెల్ ఓపెన్ చేస్తే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక గుండాయిజం, రౌడీజం అనేది
కడుపు మండినోడి కంటే పెద్ద గుండా ఉన్నాడు, కడుపు మండినోడి కంటే పెద్ద రౌడీ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకో. మీరు రక్తం తాగమరిగి, డబ్బులు గుంజుకమరిగి, కబ్జాలకు మరిగి, బలుపులెక్కి ఈ వ్యవహారం చేస్తాను. మరి మాకు కడుపు మంట ఎట్లుంటుంది అనేది, కడుపు మంట కంటే పెద్ద క్రిమినల్ ఉన్నాడు. నేను ఈ సెల్ అనేది మీ ముందు చూపుతున్నా. నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పర్మనెంట్గా మెడ్రాస్కు షిఫ్ట్ అవుతావు బిడ్డాను. నేను ఇప్పటికి కూడా కడుపు మీద కొట్టొద్దని ఓపిక పడుతున్నా. మార్చుకొని పద్ధతిని, కుటుంబంతో మంచిగుండు, మంచిగా బతకండి. ఇప్పటికైనా నీ ఎంబటి ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న దొంగల కంచర్లకు, బిడ్డ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడెవడ కబ్జాలు ఏమేమి చేస్తున్నా అన్నీ తెలుసు, లైవ్లు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తోటి చెప్తున్నాయి. మీరందరూ ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండ్రు, టీచర్లు చిన్న చిత్కా పెద్దలై అందరు ఎవరి వాళ్ళ గొప్ప చెప్పండి. నేను వారం 10 రోజులు టైం ఇస్తున్నా. నీకు వారం 10 రోజులలో ఒప్ప చెప్పకపోతే నేను ఇది ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు, నీ జీవితమే క్లోజ్ అవుతుంది. రెచ్చగొట్టొద్దు అంటున్నారు, చేస్తున్నావు. నేను అదే మొట్టమొదట చెప్పిన సూర్యకాంతం, అల్లూరు రామలింగ వేషాలు. వా డాక్టరేట్ ఇవ్వచ్చు బిడ్డ నీ నటనకైతే, డాక్టరేట్ ఇవ్వచ్చు. నిన్న చూసిన నీ నటన. మొన్న కూడా ఆ రోజు కాలేజీ నారాయణరావు గారి దగ్గరికి పోయినప్పుడు ఆ సుబేదారి సిఐ పాపం ఆయనే వానపాము సార్ కొద్దిగా పక్కకు పోయి అంటే ఎలా కొడతామన్నాడు, పీటన్ ఇక రెచ్చిపోతాడు. ఒకటి వీడియో తీస్తాడు, ఒకటి ఫోటోలు తీస్తాడు, వాడి మనసులో దీన్ని రెచ్చగొట్టి ఒకటే యూట్యూబ్లో పెడతాను. అరే నిన్ను ముట్టుకొని చేస్తులం అయితే నువ్వు ఎన్నడన్నా పోనిచ్చావు అమ్మన్నాడు. ఇంట్లోకి వెళ్ళి అక్కడ బయలుదేరినట్టు ఇక్కడ అవసరస్తానని 1000 ఫోటోలు పెట్టినావు. నిరసన తెలపడానికి వెళ్ళి అదే తీసి పారేసి ఇంద్రాపార్ దగ్గర మీరు అట్లాంటిది నిన్ను నయం నగర్ బ్రిడ్జ్ దాకా పోయి స్వేచ్ఛ ఇచ్చిన అంటేనే అర్థం చేసుకోవాలి. ఇవేవి అర్థం చేసుకోకుండా ప్రజలు ఇంకా నమ్ముతారు, ఇంకా మోసం చేస్తాం. సంవత్సరం ఆగింది, 2 సంవత్సరాలు టైం ఇద్దాం అనుకున్నా, ఇప్పుడే వెళ్తానా, ఈ వెళ్తాగా బొంగు, నువ్వు వెళ్ళేది లేదు, పీకేదిరా, పోయేది ఏది లేదు. నీతో ఏం కాదు, ఏదైనా చేస్తే నేనే చేయాలి. మళ్ళా ఇన్ని ఆధారాలతోటి పెట్టిన ఆఖరికి ఇవి ఇప్పుడు పెట్టినాయి, ఈయన మాట్లాడినందుకు పెట్టినవి కావు కదా ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టమని చెప్పి వాళ్ళ మీద పెట్టిన లెటర్లు ఇవన్నీ ఎవరి మీద? పెద్దమ్మగడ్డలు కూలగొట్టిన వాళ్ళ మీద. నువ్వేం పెట్టినావు ఒక్కటి చూపి. ఇలా నీ కోసం పెట్టినవి కావి, వాళ్ళ కోసం మేము పోరాడినాం. ఈయన ఒడ్డపల్లిలో నిజంగా ఇంత దౌర్భాగ్యం అంటే, ఒడ్డపల్లి పోతే ఇప్పుడు పోతే నీకు నీ దుకాణం బంద్ అవుతాడా? నీ సొంత ఊర్లే. నువ్వు ఈ 15 నెలల నీ ఒడ్డపల్లికి అన్నిసార్లు పోలే కావచ్చు, కానీ నేను ఎమ్మెల్యేని 9 నెలలు అన్నిసార్లు పోయినా అని శాంక్షన్ ఇచ్చి వచ్చిన. నువ్వు పక్క కాన్స్టిట్యున్సీలో గొడవ కట్టినట్టు ఇది కర్మ కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఇది? ఇక అందుకే మీకు చెప్పుకుంటాను. పక్క కాన్స్టిట్యున్సీలో కట్టినట్టు ఈయన కూడా, ఈయన కాన్స్టిట్యున్సీలో ఈయన లేవు కానీ పక్క కాన్స్టిట్యూన్సీ కట్టినట్టు ఏం చెప్పాలి? నేను ఇప్పటికి కూడా అంటాను, మొదటికెళ్ళి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, గోడలు స్లాబ్ మీరేసారు 25%, ఇంటీరియర్ బండల కాడికి వెళ్ళి ఫ్లో ఏది మన సీలింగ్ కానీ, అద్దాలు కానీ, స్క్రీన్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ చెట్టు కాడికి వెళ్ళి మేము తీసుకొచ్చి 45 కోట్లు పెట్టినాం. బ్రిడ్జు నువ్వు కలగన్నో కావచ్చు, మేము తీసుకొచ్చి కట్టిన డబ్బులు అని చెప్తున్నాం. మాడ వీధులు ఉన్నాయి, మీరు కలగన్నాం మేము చేసినాం ఇదని చెప్పుకున్నారు కావచ్చు, డబ్బు తీసుకొచ్చింది. ఇంత కష్టకాలంలో కూడా పైసకు ముఖ్యమంత్రి అతడు బతిరాడి మేము తీసుకొచ్చిన దాన్ని మీరని చెప్పుకొని బతకడానికి ఇంకా సిగ్గనిపించలేకపోతే ఎట్లా? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి, బాగుపడండి. మీరు సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మంచి సలహాలు ఇస్తే మేము ఇవ్వాలా? వరంగల్ వెస్ట్ అభివృద్ధి గురించి పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన 10 మంది సలహాదారులని, మేధావులని, ఫోరం సుధాకర్ గారు ఉన్నారు, బెటర్ ఫర్ ఫోరం అది వరంగల్ కానీ, వారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మన వీరి పేరేంది పాండురంగారావు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని 10 మందికి అఫీషియల్గా మీరు పిలవండి మేడం, సలహాలు సూచనలు తీసుకుందాం, నచ్చనే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి బతిలాడే చరిత్ర మాది. నీ పొద్దుగాలేమో ఒక కార్యకర్తకు అందుబాటు ఉండకుండా ఆడ పోయి కూర్చోవడం, దుకాణం, సెటిల్మెంట్లు, దుకాణం, ఇవే దుకాణం తప్ప నువ్వేం పెట్టింది లేదు, ఏం లేదు. ఆ కమిటీ అయితే ఇచ్చినావు లేదు, దానికి కూడా కమిటీ.
థ్యాంక్ యూ భయ్. మళ్ళా ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ గిట్టే ఒరితే రేపేళ్ళుండే ఓపెన్ చేస్తా దుకాణం. అది పెట్టిన నెక్స్ట్ మినిట్ ఓపెన్ చేస్తా బిడ్డ నువ్వు అనుకుంటా. ఎస్, కరెక్ట్ ప్రశ్న వేసింది. నేను దీనికి తగ్గినవి ఇంకా కొన్ని ఆధారాలు రావాలి. లింకుడు వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి. మీకు ఏంటంటే మంచి స్క్రీన్ పెట్టి సెంట్రల్లో లైవ్ పెట్టిస్తా. అన్నీ గాంధీ భవన్కి వెళ్ళి ఇక్కడ పెట్టి అంత లైవే పెట్టిస్తా. అలా చాటుకునేటికి ఏమి ఉండదు, చాటుకు అనేది ఉండదు. నేను ఎవరిని వదిలిపెట్టాను ఆ రోజే చెప్పిన. అందులోకెళ్ళి కూడా ఒకరిద్దరు ముగ్గురు ఏమన్నా దాచుకొని వచ్చి నా దగ్గర షెల్టర్ తీసుకుంటే సేఫ్ అవుతా అని వచ్చిన వాళ్ళని కూడా వదిలిపెట్టా అని చెప్పిన. ఆయన పంపిస్తాడు అట్లా, నాకు తెలుసు అది కూడా. ఎస్, ఇవాళ సాక్షాత్తు మిషన్ హాస్పిటలే 100 కోట్ల ప్రాపర్టీ ఎక్కడ ఎవరి కబ్జాలలో ఉండే. నేను వచ్చిన 15 రోజులల్లా ఫోర్స్ పెట్టి మెడలు పెట్టి బయటికి వెళ్ళగొట్టించి చర్చ్ గొప్ప చెప్పిన ఘనత మాది. 100 కోట్ల ప్రాపర్టీ, దాని వెనుక ఎవరున్నారు ఏందో అనేది అందరికీ తెలుసు. ఇవాళ సైన్స్ సెంటర్ విజిట్ చేసినాం, నేను కలెక్టర్ గారు. ఇమ్మీడియట్ సర్వే కండక్ట్ చేసినాం. దాని చుట్టూ సర్వే అవుతుంది. పక్క సర్వే నెంబర్లు పెట్టి ఆడ ఆక్యుపై చేసినవి అన్నాయి. ఒడ్డపల్లి నిన్న విజిట్ చేసిన, నిన్న పార్క్ స్థలాన్ని అందులో కబ్జా పెట్టిందాన్ని. ఒడ్డపల్లిలో చూసుకుంటే వెళ్ళుకుంటూ పోతే పుట్టగొడుగులు ఏంటంటే వెళ్తూనే అటు ఏరియాలో అటు కబ్జా పెట్టి అన్నీ తీసుకుని వచ్చినాం. ఎక్కడికక్కడ తీసుకొని వస్తున్నాం. ఇవాళ నాలాలు ఒక్కటి వాళ్ళతో బాధ అనిపించింది. నిన్న అధికారులను తిట్టడం జరిగింది. ఒక అధికారం నయీంనగర్ బ్రిడ్జ్ది 4 పెట్టినాం. ఒక డిపార్ట్మెంట్ని పెట్టకుండా రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్ పెట్టి వాటిని కొలత ప్రకారం తీసుకుపోవాలని చెప్పి పెట్టి మేము చేసినాం. వాటి ప్రకారం నడుస్తున్నది. నడుస్తుంటే ఆడ ఒక బిల్డింగ్ ఉన్నది, ఇది ఎందుకు తీస్తలేరు, ఇంకా సీఎం వచ్చే లోపల తీయాలంటే ఆ అధికారి ఏం చేసి నన్ను కన్విన్స్ చేసి, సార్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, దసరా సెలవులు ఉన్నాయి సార్, రాసిచ్చిండు సార్, దసరా ఈ 3వ తారీఖు దసరా సెలవులు కాగానే కొట్టేస్తాం సార్ అన్న. మరి సీఎం వచ్చే వరకు అది గలీజ్ అవ్వబడుతుంటుంది కదా, ఒక్కటే పాయింట్ అని కూడా అన్నా. నిన్న దొంగలకు దొంగ దిక్కే దృష్టి ఎక్కువ ఉంటుంది, తాళం చేతులు ఎక్కడ స్థానం ఉంటాయి ఉంటుంది కదా, దాన్నే చూపించి సామాజిక వర్గం, నా సామాజిక వర్గం అని చెప్పి అంటే బాధ అనిపించింది నాకు కొద్దిగా. ఆ అధికారిని తిట్టిన, నువ్వు చేసిన కథకు ఓ దొంగకు అవకాశం ఇచ్చిన నేను అన్నా. సార్ ఇవాళ పోయి గుల కొడతాను, ఇవాళ 2వ తారీఖు రేపటికెళ్ళి ఇది ఉన్నదంటే రేపే హాలిడేస్, రేపే కూలగొడతా అని చెప్పాను. అది మా చరిత్ర. నేను ఇప్పుడు హెచ్చరించినా కానీ నిన్న వచ్చిన దానివల్ల నీ ముఠాల ఎవరెవరు గుండాలు, రౌడీలు, ఎవరెవరు ఏం చేసిన అన్ని, ఎవడు గాంజాయి డ్రగ్స్ సపరేట్ చేస్తాడు, పిల్లల్ని చెడగొడతాడు, యూత్ని వినాయకులకు అడిగిపోయి నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బర్త్డేలకు అటెండ్ అయ్యి 10,000 ఇచ్చి వాళ్ళకు గాంజాయి అలవాటు చేసినటువంటి బ్యాచులర్ వీళ్ళందరూ, ఆ లీడర్లు కూడా మళ్ళీ ఇలా బిక్కు బిక్కు అనుకుంటా నీ చుట్టూ నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి ఆయనతో వచ్చారు. ఆ కబ్జాలు పెట్టినాయి. ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ కౌంటింగ్ రోజు బయటికి వెళ్ళిన రోజు చెప్పిన, పోలింగ్ బూత్లకు వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన రోజు చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా. వాళ్ళకు పేద కుటుంబాలకు నువ్వు చెప్పుకొని తిరిగినట్టు బడుగు బలహీన వర్గాలను నువ్వు చెప్పుకొని తిరుగుతుంటావు, వాళ్ళ ముసుకేసుకొని. నువ్వు అసలు ద్రోహివే నువ్వు. నేను రెడ్డి పుట్టుక పుట్టినా ఇవాళ వాళ్ళ మెదిలి పుట్టి పెరిగి తిరిగినోని నేను. నువ్వు అండ్ల పుట్టి కూడా పాపం అనిపించకుండా అందరినీ కథం చేతివి. ఎవ్వరని ఒక్కరిని మిగిలిచ్చినవా? ఒక్కరిని. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ముసుకేసుకొని తిరుగుతున్నాడు. అది విచిత్రం అనిపిస్తుంది. మీరు కూడా దయచేసి, నేను కుల మతాలకు అతీతంగా మొదటికెళ్ళి నా రాజకీయ జీవితం పెద్దమ్మగడ్డ, కంచరకుంట కాడికి గింతున్నప్పటికీ కలిసి తిరిగినోడు. నా దోస్తున్నారు. ఇయాటికి కూడా కార్పొరేషన్లో పనిచేసే బాబు ఉన్నాడు. ఇట్లా అటు అలా తిరిగినోడిని నేను.
నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏడ ఉన్నావు, నీ సోపతి ఏంది, నీ ఇన్నర్ టీం ఏంటిది, నీ బినామీల టీం ఏంటిది అందరికీ తెలిసిందే కదా. ఎవరు కొత్తగా చెప్పేది ఏం లేదు కదల్లా. అయినా ఇంకా మేము బీసీలను ముసుకేసుకొని తిరుగుతా, బీసీలను రెచ్చగొడతా, వాళ్ళ అరే నువ్వు ఏం చేసినావు బీసీలకు చెప్పు సంతోషపడతావు, ఏం చేసినావు నియోజకవర్గం చెప్పు సంతోషపడతావు. అనగదొక్కి తొక్కి 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 పారేసి పవన్ బీసీ ఎందుకు కొట్టించినావు? ఆ తిరిగా చచ్చిపోయేటాడు ఆ ఒక్కడే కొడుకు. ఏమైనా జరిగితే సాంబయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి నీవు ఇండిపెండెంట్గా నిల్చున్నప్పుడు ఆయన రక్తం ధారపోసి డబ్బులని ఖర్చు పెట్టిండు, ఆయన దొక్కుతివి. పుప్పాల ప్రభాకర్ సీనియర్ మోస్ట్, నీకంటే ఆయన మీ అన్నతో తిరిగిండు, ఆయనను కథం చేతివి. జీవితంలో ఆయన బయటికి పోయిందని చెప్పి ఆ కేసు నీ కేసు గుంజినట్టు కేసు పెట్టించినావు. ఆఖరికి ఇక్కడ కూర్చున్నారంటే సగం నీ బాధ్యులే ఉన్నారు. నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? కాబట్టి నేనేమంటానా, అందరం కలిసి, నాకు విజన్ ఉన్నది, నాకు కమిట్మెంట్ ఉన్నది. నేను ఇప్పటి వరకు జిల్లా నియోజకవర్గ అభివృద్ధి మీద, సమస్యల మీదనే ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేస్తాను. నన్ను గెలకకు, నీ జీవితం బంద్, దుకాణం బంద్ అవుతుంది. ఈ రాజకీయంగా వాస్తవాలు మాట్లాడు, పర్సనల్గా తీసుకొని వాడు వీడు నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడొచ్చిందా, లేకపోతే నేను మాట్లాడతా? మీ గురువు మీరందరూ మాట్లాడితేనే కదా నేను మాట్లాడింది, లేకపోతే నేను ఏమన్నా మాట్లాడినా? నేను ఇది వీరు వల్గర్గా మాట్లాడినా నేను? అంటే మీరు మాట్లాడితే ఉంటే నేను సపరేట్ కూర్చోవాలని ఏంది? ఆ తత్వం నాది కాదు. నువ్వు ఒకటంటే 10 అంట. చెప్పమ్మా. అయితే ఒకటమ్మాయిలా ఆఖరికి నన్ను నిజంగా కూడా యూనివర్సిటీ ల్యాండ్ అని గతంలో పబ్బం గడుపుకున్నాను. అంటే నేను ఇక్కడ అట్టాడు పనులు చేయలేదు, దొరక కూడా నా ఛాన్స్ ఇయ్య. దానిని వినండమ్మా, 4 కలిపి ఒక విజిలెన్స్ ఏర్పాటు చేసి, రెవెన్యూ కానీ ఇవన్నిటి కలిపి ఆడ సర్వే జరుగుతుంది రోజు పబ్లిక్ సమక్షంలో. ఎంత ట్రాన్స్పరెంట్గా, అంత ఇదిగా. అసలు దొంగలందరూ బయటికి వెళ్తారు అలా. అరే నాది ఎక్కడదో చెప్పాను, ఆయన నేను తీసుకుపోయి నీకే ఇస్తా అని చెప్తా అంటే కూడా నన్ను ఆడిపోయి కూర్చుంటే చెప్పులు దండ కడతా రారు అని చెప్పి ఆడ కూర్చుంటే కూడా రాలే. నాది ఏమైందంటే నా పరిస్థితి ఆఖరికి నేను చెయ్యలే అని పట్టుకొని బతిలాడుకొని చెప్పుకోలేక చచ్చిపోతాను రోజు. గత మొదటికెళ్ళి కూడా పోనీ మీరైనా రాండి, అక్కడ కూర్చున్నా ఏదో చూపియండి ఇది అన్నాడని చెప్పి అడిగి రమ్మని ఆయనను కూడా రమ్మని నేను కూడా వస్తా అంటే రాడు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇది చాలా జరిగిపోయినాయి, ఇప్పటికే మీకు కూడా తెలుసు, చాలా జరిగిపోయినాయి, ఇంకా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే కోర్టు కేసులు చట్టం అనేటివి కొన్ని ఉంటాయి, వాటికి లోబడి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం వాటిని గౌరవించాలి. ఆ పద్ధతిలో పోతున్నాయి. ఎన్ని 1, 2 అయితే నేను ముందు పెడుతున్నాను, ఎన్నేం చెప్పాలి? మనసులో ఎంతమందికి పోయినా భూమి గానే ఉంటుంది. భూమి అయితే పట్టుకపోడు కదా. ఓ రోజు వెనక ముందు చేయనప్పుడు రోజు ఇదివరకు ఎట్లుండే అంటే 10, 20, 30, 100, 1000కి పెరిగినాయి. ఇప్పుడు 1000 నుంచి 800, 700, 600, 500కి వస్తున్నాయి. వాటి పాపం పండారు తొందరనే ఉన్నా, అది కూడా పండుతుంది, సర్వే అవుతున్నది, అన్నీ అవుతున్నాయి కదా. వాటినేమో ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్తున్నా నేను. మీకన్నా ఎటువంటి అనుమానమే లేదు అందులో. మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, మీ దృష్టిలో ఉన్నవి కూడా మాకేమైనా ఉంటే ఇవ్వండి. నేను నిన్న మీకు ఇంకో విచిత్రంగా చెప్తే ఏమంటుందంటే, నేను బయటికి వెళ్ళిన తర్వాత, వీటి మీద పోరాటం మొదలుపెట్టిన తర్వాత నా సెల్లుకు
వినయ్ భాస్కర్ గారి ఫాలోవర్స్ అభిమానులు అడగకుండానే ఆధారాలు పంపుతారు విత్ ఎవిడెన్సెస్. అన్న 2 నిమిషాలు టైం ఇది, చాలా చరిత్ర ఉన్నదన్న, విత్ ఎవిడెన్సెస్ పట్టుకొస్తామన్నా అని చెప్పి అంటారు. వారి బాధితుల గురించి కూడా సపరేట్ సెల్ పెడదాం అనుకుంటాను, ఓ యూనియన్ ఫామ్ చేద్దాం అనుకుంటాను. దాన్ని నిజంగా కూడా ఆస్ట్రేలియాలో చూసిన నేను, వీరు బాధితులు నాకు తెలిసి అనిపిస్తాను, వీరు బాధితులు ఒట్టెత్తే సగం గెలిచినట్టున్నా నేను. అన్నా చెప్పు. మన దగ్గర సుధాకరణ మంచి కోసం వేసినావు నువ్వైతే, నేను అభినందించాలి. ఎందుకంటే అందులో పార్టీ ఆఫీస్ది మేము ముందు అందరికీ సర్క్యులేట్ చేసిన, మీ అందరికి ఇచ్చిన కదా, విత్ టోటల్ ఎవిడెన్స్ తోటి ఇచ్చిన. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది ఏదో ఆల్ఫా ఖైదం కాదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్. దానిని కోర్టు పరిధిలో ఉన్నది కదా, రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని పెట్టిండ్రు. రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అయిపోయి 2 నెలలు అవుతుంది హియరింగ్. నల్గొండది వచ్చింది, నల్గొండది డిస్మెటల్ చేయమన్నారు, ₹1,00,000 ఫైన్ వేసిండ్రు. దానికన్నా కొద్దిగా గొప్ప పోస ఉన్నది, దీనికి ఆ పోస లేదు, తాడు లేదు, బొంగరం లేదు. కానీ 2-3 రోజులకు ఒకసారి కేసు వస్తుంది టేబుల్ మీదకి. అది 120, 130 నెంబర్లలో ఉంటే రీచ్ అవ్వట్లేదు. ఆ జడ్జిమెంట్ వస్తుంది కదా, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుతుంది దాని గురించి ఏం చేయాలి. అప్పుడు మీరు అందరు మీ సమక్షంలో ఉంటారు కదా. మరి ఇట్లాంటి వాటిని 10 ఏళ్ళలో చేయలేని 4-5 నెలలనే కంప్లీట్ చేయాలనేది కాదు కదా. కోర్టు చట్టం అనేటివి కొన్ని ఉంటాయి కదా, వాటి ముందు దోషిగా నిర్ధారించగలుగుతాం. కొన్ని ఉంటాయి. మిషన్ హాస్పిటల్ అది 15 రోజులలో క్లీన్ అండ్ గ్రీన్ చేయగలిగినాం. నాలాలు ఉన్నాయి, చేయగలిగినాం. 142 ఇవి కూలగొట్టగలిగినాం. ఏది నాలాల మీద ఎంక్రోచ్మెంట్స్కి ఇట్లన్నీ. అట్లా నిన్న పార్కు పోయినాం, నిన్న కూడా దానికి అక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం, దాని మీద సర్వే చేయండి, మార్కింగ్ చేయండి అని. నాకు ఒక్కటే, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే విత్ ఎవిడెన్సే నేను మొత్తం ముందుకు పోతా. మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. మరో తెలంగాణ ఉద్యమం తిరిగి మాకు కూడా ఉద్యమం, క్లీన్ అండ్ గ్రీన్ ఉద్యమానికి సహకరించండి సుధాకర్ అన్న గారికి ప్రత్యేకంగా. అన్న ఎలక్షన్లో అప్పుడు డబ్బాలు వ్యాన్లు పెట్టుకుని తిరిగారు కదా బాధితులు, చూడలేదా? అరే ఎక్కడున్నావన్నా, బాధితులు డబ్బాలు పెట్టుకొని ఆధారాలతోటి స్క్రీన్ చేసి వాల్ పోస్టర్లు వేసుకొని తిరిగినరు. మీ సమక్షంలో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే తిరిగినరు. నన్ను పోచమ్మకుంటా లేకుండా చాలా ఉన్నారు బాధితులు అనేది. వాళ్ళకి ధైర్యం, ఇప్పుడు ధైర్యం వచ్చి ఏం చేస్తానంటే టైంలో అడిగి దన్న ఎవిడెన్సులు, ఫోటోలు, వీళ్ళకి తెలియకుండా దొంగసాటుగా తీసిన వీడియోలు, వీళ్ళకి తెలియ ఇంకా వీడియోలు ఏమేమి ఇట్లా ఉన్నాయి అనేది. జిల్లాలు విభజన అయిపోయిన తర్వాత చేతి నిండా పని కూడా మీకు లేదు, నాకు లేదు, తక్కువ అయిపోయింది. ఏదో కొద్దిగా దీన్ని కానీ ఉన్న వాస్తవాలను నేనైతే ఒకటి అంటున్నా, బీ సీరియస్గా తీసుకుని. నేను ప్రతిదీ ఆధారంతో మీ ముందు పెడుతున్నా. నేనేదో వచ్చి మీ ముందు 2 నిమిషాలు ఉత్తగా ఏదో పని లేక ఈ పనిని ఖరాబ్ చేసుకుని, నేను వాస్తవానికి మీటింగ్ హైదరాబాద్ పోవాలి, మీటింగ్ పెట్టింది జిల్లాది, నేను పోవాలి. కానీ నేను ఇక్కడ ఇదిగో తీసుకొని కూర్చున్నా అంటే విత్ ఎవిడెన్సెస్ పెడుతున్నా. బా నేను ఎప్పటియో ఏళ్ళ కింది బాబత్ ఖైదాలన్నీ రాత్రంతా ఏరుకుంటూ కూర్చున్నా. నేను ఇది లాస్ట్ అని చెప్తున్నా కదమ్మా. అమ్మ ఇటు చూడండి, ఇది లాస్ట్. ఇది నేను ఆయనకి ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ మళ్ళీ కనుక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ గిదే సొల్లూరు డొర్రీట్ అనుకో, ఇక ఇది ఓపెన్ చేసేసి అప్పుడే కూర్చొని నాకు బంద్ అవుతాయి, దుకాణం బంద్ అవుతాయి. మరి దుకాణానికి బంద్ అయితే మీకెట్ట టైం పాస్ కాదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సీనియర్ సాయన గారు చెప్పు. బయట తిరగలేవు, ఈ హెచ్చరికలు ఇవన్నీ
మాటలకు పరిమితం చెయ్యకు. నీకు చేతనైతే చేతలలో చెయ్యి అంటానా. కడుపు మండి అనుకుంటే పెద్ద క్రిమినల్ ఎవరు ఉండరు అని చెప్పిన. మీకు బలుపెక్కి మీరు డబ్బు ఇదిపడి కబ్జాలు కుండలు చెప్పి మంది రక్తాలు తాగడానికి అలవాటు పోయిన మీరు. మేము అట్లా కాదు, మేము నలుగురు కోసం బతుకుతున్నాం. మా సహనాన్ని నువ్వు అంటున్నావు కదా, ఏం చేస్తావు చెయ్యి. నువ్వు చేయగలే, నువ్వు 24 గంటలు టైం ఇస్తాను చెయ్యి. నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావు చెప్పి నేను చేస్తాను. ఏమాట థ్యాంక్ యూ.